56 ఎకరాల భూమిని ఊరు పేరు లేనటువంటి సంస్థకి, కనీసం అనుభవం లేనటువంటి సంస్థకి కేవలం 2 మాసాల ముందే రిజిస్టర్ అయినటువంటి సంస్థకి 56.36 ఎకరాలు దాదాపు 2,500 నుంచి 3,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమిని కట్టబెడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు. దాదాపు 4-5 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. అసలు ఈ కంపెనీ ఏంటి, ఈ కంపెనీకి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆర్థికపరమైనటువంటి బలం ఏంటి, దీంట్లో ఉన్నటువంటి డైరెక్టర్స్ ఎవరు, అసలు ఈ సంస్థకు సంబంధించినటువంటి కార్యకలాపాలు ఏంటి, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది. వాళ్ళు ఏదో 5,728 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతామని చెప్పి ముందుకొచ్చారు. 5,728 కోట్ల రూపాయలు పెట్టుబడికి గాను మేము ఈ 56 ఎకరాలు ప్రభుత్వం కేటాయిస్తుంది అని చెప్పినటువంటి ప్రభుత్వం అసలు ఈ సంస్థ ఎప్పుడు స్థాపించబడింది? చంద్రబాబు నాయుడు గారు గత పాలనలాగే ఇది 4వ ముఖ్యమంత్రి. ఉమ్మడి రాష్ట్రంలో 2 సార్లు 19 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేశారు. మళ్ళీ ఇప్పుడు 2వసారి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేస్తూ ఉన్నారు. ఇది ఒక మోడస్ ఆపరెండిగా, అంటే షెల్ కంపెనీల సృష్టికర్తగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇలా ఊరు పేరు లేనటువంటి కంపెనీలు తీసుకుని వచ్చి ప్రభుత్వానికి సంబంధించినటువంటి విలువైనటువంటి భూములు కట్టబెట్టి తద్వారా ఆయన లబ్ధి పొందుతున్నటువంటి విధానాన్ని ఇప్పటికీ కూడా ఆయన మారలేదనేటువంటి దానికి ఇది ఒక ఉదాహరణ. ఒక 4 రోజుల క్రితం రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి గారిని ఒక జాతీయ సంస్థ జాతీయ మీడియా సంస్థ ఇంటర్వ్యూ చేస్తే ఆయన క్లియర్గా బహిరంగంగా ప్రజలను ఉద్దేశిస్తూ ఆయన మాట్లాడింది ఏంటంటే, మేము ఇటువంటి భూ కేటాయింపులు ఈ డీల్స్ మాకు సర్వసాధారణం, 1995 నుంచి మాకు ఇది ఒక రొటీన్ ప్రొసీజర్, మాకు ఇది అలవాటు అనేటువంటిది నిస్సిగ్గుగా ఒక జాతీయ సంస్థకి ఇచ్చినటువంటి మీడియా ఇంటర్వ్యూలో ఆయన చెప్పినటువంటి కథనాలు మనన్నీ కూడా చూసాం. ఫిబ్రవరి 12వ తారీఖు 2025వ సంవత్సరం, అంటే ఇదే సంవత్సరం ఫిబ్రవరి 12వ తారీఖున మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ ఒక కంపెనీని రిజిస్టర్ చేసి, ఆ రిజిస్టర్ చేసినటువంటి కంపెనీ ఏదైతే మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్లో ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట 12వ తారీఖు ఫిబ్రవరి రిజిస్టర్ చేసినటువంటి కంపెనీ దీనికి భూ కేటాయింపులు మన ఏప్రిల్ 2వ వారంలో భూ కేటాయింపులు 56 ఎకరాలు చేశారు. అంటే కేవలం 2 మాసాలు అనుభవం ఉన్నటువంటి ఒక సంస్థకు తీసుకొని వచ్చి విశాఖపట్నంలో వేల కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమిని తీసుకొని వచ్చి దారాదత్తం చేస్తే దీని మీద పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంటే ఇప్పటికీ కూడా ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదు, ఎందుకు సమాధానం చెప్పట్లేదు, దీని వెనకాతల ఎవరున్నారు, లేదా మౌనం అంగీకారంగా భావించమంటారా రాష్ట్ర ప్రజల్ని అని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. అంటే ఈరోజు ప్రతిపక్షంగా మేము చేసి చూపిస్తున్నటువంటి ఆధారాలు, అనేక మీడియా సంస్థలు చూపిస్తున్నటువంటి కథనాలు, ఇందులో మరి ముఖ్యంగా ప్రముఖంగా వైర్ అనేటువంటి సంస్థ ఒక మ్యాగజైన్, ఏదైతే డిజిటల్ మ్యాగజైన్ ఉందో, చాలా పెద్ద ఎత్తున దీని మీద కసరత్తు చేసి ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం ఈ సంస్థకు సంబంధించినటువంటి చేసి పూర్తిగా ఆధారాలతో సహా అన్ని కూడా దేశం ముందు పెట్టింది. నేరుగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని ప్రశ్నించింది, దీనికి తగ్గ సమాధానం చెప్పమని చెప్పి కోరుతా ఉంది.
సరే రాష్ట్రంలో మిగిలినటువంటి కొన్ని మీడియా ఛానల్స్ ఎల్లో మీడియా ఏదైతే ఉందో దీనికి వాళ్ళకి కనబడదు వినబడదు. మిగిలినటువంటి ఛానల్స్ ఏమన్నా చూపిస్తే వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఛానల్స్ అన్ని వాళ్ళ మీద ముద్ర వేస్తారు. మరి ఒక జాతీయ మ్యాగజైన్ అయినటువంటి వైర్ లాంటి ఒక అంతర్జాతీయ ఇది ఉన్నటువంటి సంస్థ, గుర్తింపు ఉన్నటువంటి సంస్థ, అటువంటి సంస్థ ఈరోజు ప్రత్యేకంగా దీని మీద కథనాలు నడుపుతూ ఉంటే ఎందుకు సమాధానాలు చెప్పలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు? ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదు? సంబంధించినటువంటి శాఖ మంత్రి ఎందుకు స్పందించట్లేదు? సంబంధించినటువంటి అధికారులు ఎందుకు స్పందించట్లేదు? అంటే విశాఖపట్నంలో ఉన్నటువంటి భూములు ఏ రకంగానైనా దోచేసుకుందాం, ఎవరో అడిగేవాడు ఉన్నాడు, ఎవరికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం లేదని చెప్పి ఏదైనా ఒక విధానాన్ని తీసుకున్నారా? అంటే టాటా టీసీఎస్కి 99 పైసలకి ఎకరం చెప్పిన వారికి కేటాయించారు. ఈ ముసుగులో ఈ 56 ఎకరాలు కొట్టేద్దాం అనేటువంటి ప్రయత్నం ఈరోజు తేటతెల్లం అయిపోయింది. ప్రజలందరి ముందు కనబడతా ఉంది. గతంలో అనేక సంస్థలకి ఐఎంజీ భారత అనేటువంటి ఒక సంస్థకి అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బిల్లిరావు అనేటువంటి వ్యక్తి మీ అందరికీ తెలుసు. ఇలాగే ఊరు పేరు లేనటువంటి సంస్థ తీసుకొచ్చి 400 ఎకరాలు కేటాయించాలనేటువంటి ప్రయత్నం చేసి ఆ రోజు పెద్ద ఎత్తున పోరాటాలు జరిగితే తర్వాత దాన్ని క్యాన్సిల్ చేసేటువంటి పరిస్థితి వచ్చింది. అంటే ఇటువంటి షెల్ కంపెనీల్ని ఫ్లోట్ చేసి ప్రభుత్వం ద్వారా భూములు కేటాయింపు చేసుకొని తద్వారా కిక్ బ్యాక్స్ అందుకొని ఈ రకమైనటువంటి అవినీతికి పాల్పడేటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో కనబడతా ఉన్నాయి. ప్రభుత్వం దీని మీద సమాధానం చెప్పాలి, స్పందించాలి, ప్రజలకు ఉన్నటువంటి అనుమానాలను నివృత్తి చేయాలి. ఇందులో అడ్డంగా దొరికిపోయినటువంటి తెలుగుదేశం పార్టీ, వారితో పాటు ఉన్నటువంటి కూటమి పార్టీలు వారితో జతకట్టాయా, లేకపోతే వాటాలు పంచుకున్నాయా, లేకపోతే తెలిసినా తెలియనట్టు ఊరుకున్నాయా, వీటన్నిటి మీద సమాధానం చెప్పాలని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. కేవలం రెగ్యులేటరీ పర్మిషన్స్ కోసం ఏదో హైదరాబాద్లో ఒక అపార్ట్మెంట్ని అద్దెకి తీసుకొని లేదా వారికి సంబంధించినటువంటి చుట్టాలు వాళ్ళ రిలేషన్స్ ఎవరైతే ఉన్నారో వారి ఇల్లుని వారి అడ్రస్ కింద చూపించి శేర్లింగంపల్లిలో ఉన్నటువంటి ఒక అపార్ట్మెంట్లో ఈ ఆఫీస్ ద్వారా